సామర్లకోటలో వేంచేసిన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తుల దర్శనార్థం ఆలయ కార్యనిర్వహణాధికారి బి నీలకంఠం చేస్తున్న ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఆలయంలోకి ప్రవేశం బయటికి వచ్చే ద్వారాల వద్ద కోనేరు వద్ద భద్రతా ఏర్పాట్లు ఎక్కువ చేయాలని సూచించారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రత విషయంలో రాజీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుంది సార్. తర్వాత మనం అంటే వాళ్ళని బలవంతంగా లేపినా ప్రతిసారి సార్ ఇస్తున్నారు ప్రకాశం జిల్లా అంటే వీళ్ళ పుస్తకంలో మనకు ఎక్కువ తెలియక ఈ సంవత్సరం కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈవో గారు లైన్ అరేంజ్మెంట్స్ అంతా ఎట్లా చేస్తున్నారు, క్యూ మేనేజ్మెంట్ ఇదంతా చూపించారు. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లాస్ట్ ఇయర్ లెర్నింగ్స్తో ఈ ఇయర్ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలనేది మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకున్నాం. వీ హోప్ ఈ సంవత్సరం మహాశివరాత్రికి భీమేశ్వర స్వామి టెంపుల్లో అందరికీ భక్తులకి పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అవుతుంది, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అని అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది.